సంక్రాంతి స్పెషల్ పంచదార కొమ్ములు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మైదా పిండి 2 కప్పులు, పంచదార 1 కప్పు, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బటర్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి వలె కలుపుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గిద్దలో మనకు కావలసిన సైజులో ఉన్న ప్లేట్ని పెట్టి జంతికల గిద్ద లోపల నూనె రాసి ముందుగా కలిపిన పిండిని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొమ్ములను వేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కొమ్ములను వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి 2 వైపులా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 1 కప్పు పంచదార పోసి కొంచెం వాటర్ పోసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగి పాకం దగ్గరగా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొమ్ములను వేసుకొని పంచదార పాకం పట్టేటట్టు కలుపుకోవాలి.
అలా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చి సర్వ్ చేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ తియ్యటి పంచదార కొమ్ములు రెడీ.